అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, మనము జెల్లీ డ్రింక్ చేసుకోబోతున్నాం. ఎలా ఏంటి అనేది చూడండి. ఇది వచ్చి స్ట్రాబెర్రీ ఫ్లేవర్, ఇది వచ్చి మ్యాంగో ఫ్లేవర్, అండ్ మనము కస్టర్డ్ పౌడర్. మనం ఒక 5 ప్యాకెట్లు మీకు చూపిస్తున్నాము. నేను ఇంకో ప్యాకెట్ కూడా యాడ్ చేశాను, సరిపోదని, మా ఫ్యామిలీ పెద్దది కదా అందుకని. 6 ప్యాకెట్స్ పాలు, అండ్ మీరు హోల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, టోన్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. సో ఇది మనము ఒక గిన్నెలోన ఈ జెల్లీదంతా తీసేసుకొని, ఇది జెలటిక్ది ఇది కూడా తీసేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఇవన్నీ ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మనకి మ్యాంగో ఫ్లేవర్ది ఇది కూడా కలిపేసుకోవాలి. ఈ రెండింటిని అలాగలాగా కలిపి పెట్టుకోవాలి ఒక గిన్నెల్లో. ఇప్పుడు మనము ఒక పిస్తా పిడికడు, 2 పిస్తాలు, 2 పిడికళ్ళు వచ్చి బాదాం, ఒక పిడికడు వచ్చి మనకి కాజు ఆల్రెడీ మా ఇంట్లో నేను ఫ్రై చేసి పెట్టింది, అది కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత వచ్చి మనం కస్టర్డ్ పౌడర్ వచ్చి ఒక 4 స్పూన్ తీసుకున్నాను, 4.5 స్పూన్. అండ్ మనకి షుగర్ వచ్చి 1 కప్పు వేసాను. సో ఇదంతా మిక్సీ కొట్టి పెట్టుకోయింది మనం ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ కలిపేసి బాయిల్ అయిన మిల్క్లో వేసేసుకోవాలి. సో ఇది కూడా బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. తగినంత షుగర్ వేసుకోండి మీ స్వీట్నెస్ని బట్టి. ఇది ఫ్రెండ్స్. సో మనం సేమ్గా ఇలాగే వాటర్ పెట్టుకోవాలి ఈ జెల్లీ చేసుకోవడానికి. చూడండి, ఇది బాయిల్ అయినప్పుడు దీనికి తగ్గట్టుగా ఒక 2.5 కప్, ఒక ప్యాకెట్కి 3 కప్, 2.5 కప్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా ఈ పౌడర్ అనేది వేసేసుకోవాలి. సేమ్ ఫ్లేవర్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్. మ్యాంగో అయిపోయింది, ఒక ప్లేట్లో వేసుకున్నాం, చల్లగా చేసుకున్నాము. ఇప్పుడు మనం స్ట్రాబెర్రీది వేసుకున్నాం, ఇది కూడా చల్లగా చేసుకోవాలి. సో ఫ్రీజర్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, బయట పెట్టుకున్నా పర్లేదు. మనకి జెల్లీ అయిపోయిన తర్వాత మనం ఫ్రీజర్లో 1 మినిట్ పెట్టి తీసేయచ్చు, అంతే. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. మనం చేసుకున్న డ్రింక్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ అయిన తర్వాత ఇది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో బాక్స్లో వేసి పెట్టుకొని మనకి జ్యూస్ అనేది కూల్ అయిన తర్వాత, డ్రింక్ కూల్ అయిన తర్వాత మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం ఈ డ్రింక్లో అన్నీ యాడ్ చేస్తున్నాము. ఈ జెల్లీలు డిఫరెంట్ ఫ్లేవర్ ఉన్న జెల్లీ యాడ్ చేసుకోవాలి. అండ్ పైన పిస్తా, బాదాం వేసుకోవాలి ఫ్రెండ్స్, మీ ఇష్టం, మీకు ఏమేమి నచ్చుతాయో. ఇలా వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి, చాలా ఈజీగా, చాలా సింపుల్గా సమ్మర్లో జెల్లీ డ్రింక్ చాలా బాగుంటుంది. సో పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది, స్పెషల్గా పిల్లలకి నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎమ్మీగా. అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టిండే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. బాయ్.